మిల్లెట్ పొంగల్ చేస్తున్నానండి. మిల్లెట్ పెసలు. మిల్లెట్ అండి, ఈ చిన్న మిల్లెట్లు, పెసర గింజలు, పెసరపప్పు, ఈ మూడు కలిపి నానబెట్టుకోవాలి నైటు. వాటికి కావాల్సింది కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలునండి, పసుపు, కొంచెం ఉప్పు, మిరియాలు. ముందుగా కుక్కర్ తీసుకోవాలండి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోవాలి. కుక్కర్లో వేసుకోవాలండి. ఇది మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఒక 2-3 సార్లు కడగాలి ఎప్పుడు కూడా పప్పులు, ఎందుకంటే నైట్ నానబెట్టిన తర్వాత జిగురు వస్తుంది. ఆ జిగురు పోవాలంటే బాగా కడగాలి. కరివేపాకు, దీనికేం నూనె గట్టేం వద్దండి. పచ్చిమిర్చి మనకు కావాల్సినంత, మనం కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఒక 4-5 మిరియాలండి, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఒక గ్లాసు వాటర్ అండి. మనకు గట్టిగా కావాలంటే వాటర్ ఒక గ్లాస్ సరిపోతుందండి. పొంగల్ ఎప్పుడు పలసగానే ఉండాలి, అందుకు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. రెండు గ్లాసులు వాటర్ అండి. స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించి 4-5 విజిల్స్ రానివ్వాలి. పొంగల్ ఉడికిపోయిందండి. దీన్ని ఒక డిష్లోకి తీసుకోవాలి. టేస్టీ పొంగల్ రెడీ అయిపోయింది. న్యాచురల్ పొంగల్ అండి, చాలా హెల్తీ పొంగల్ ఇది. మనం వైట్ రైస్ బదులు మిల్లెట్స్ వేసుకుంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి ఇది. వైట్ రైస్ తగ్గించి ఇలాగా పెసరపప్పు పొంగల్ ఇలా మిల్లెట్స్తో చేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. దీన్ని మంచిగా కొత్తిమీర, టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. మీ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పెసర గింజలు వేసుకోవాలండి. మధ్యలో పెసర గింజలు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.